4 వారాలకి మాస్క్ మ్యాన్ హరీష్‌కి బిగ్ బాస్ హౌస్ నుంచి విముక్తి దొరికింది అంటూ అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. సో మరి గత 3 వారాల పాటు కూడా ఎంత ఇంట్రెస్టింగ్‌గా మనం చూసాం. 4వ వారం కూడా అంతకు మించి డబుల్ ఇంట్రెస్ట్, అదే విధంగా డబుల్ రేంజ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ కూడా హౌస్ మేట్స్ అందరూ కూడా ఇచ్చారు. సో గత సీజన్‌తో పోల్చుకుంటే ఈ సీజన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఎంతో ఎంటర్‌టైన్‌మెంట్‌గా కూడా కనిపిస్తూ ఉంది. అందరూ అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, కామన్ మ్యాన్స్ కావచ్చు, అందరూ కూడా మంచి కంటెంట్, మంచి ఎంటర్టైన్మెంట్ అనేది ఇస్తూ ఉన్నారు. గేమ్స్ పరంగా గేమ్స్ ఆడుతున్నారు, అదేవిధంగా సరదాగా ఉంటూ ఉన్నారు. సో ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా కూడా బాగుంది. సో ఇప్పుడు ముఖ్యంగా హౌస్ మేట్స్ అందరిలో కూడా ఎక్కువ మంది అంటే అందరిలో కూడా కొంచెం నెగిటివిటీ ఉంటుంది. బట్ ఈ వ్యక్తిలో మాత్రం అసలు బయట సభ్యులు కానీ, ఇంట్లో సభ్యులు కానీ ఎవ్వరు కూడా చిరాకు పడని వాళ్ళు ఉండరు. అంటే ఖచ్చితంగా హరిత హరీష్ గురించి మాత్రమే. మనం స్టార్టింగ్ నుంచి కూడా చూసాం. నాగార్జున గారిని, ఆఖరికి బిగ్ బాస్ని, హౌస్ మేట్స్ని అందరినీ కూడా బయట చూస్తున్న ప్రేక్షకుల్ని కూడా పాయింట్అవుట్ చేసినటువంటి మొదటి వ్యక్తి హౌస్ మేట్స్లో ఖచ్చితంగా ఇప్పటివరకు అన్ని సీజన్లో కూడా ఫస్ట్ టైం ఒక వ్యక్తి అంటే ఖచ్చితంగా హరిత హరీషే అని చెప్పుకోవచ్చు. సో ఈయన మాట్లాడే మాటలు, బిహేవియర్ కానీ ప్రతి ఒక్కటి కూడా బయట టీవీలో చూస్తున్న వాళ్ళకు కూడా ఇరిటేషన్, చిరాగ్గా అనిపిస్తుంది. అంటే మరి హౌస్లో ఉన్న వాళ్ళకి ఇంకెంత చిరాకు అనిపిస్తుండొచ్చు. సో మనం ఎక్స్పెక్ట్ చేయాలి. సో అంత నెగిటివిటీని మన మాస్క్ మ్యాన్ హరీష్ గారు అయితే మూట కట్టుకున్నారు. సో ఆ విధంగా అందరూ అనుకున్నారు సెకండ్ వీక్లోనే, థర్డ్ వీక్లోనే పోతాడని చెప్పేసి. బట్ ఇప్పుడు మాత్రం 4th వీక్ వరకు అయితే ఉన్నాడు. 4th వీక్ ఎలిమినేషన్ అయితే హరిత హరీష్ అయ్యారు. మరి ఆయనకు ఈ 4 వారాలకు గాను ఎంత పారితోషికం ఇచ్చారు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. ఒక వారానికి గాను 80,000 రూపాయలు అయితే ఈయనకి ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ 4 వారాలకు 3,20,000 రూపాయలు అయితే ఈయనకు అందినట్టు అయితే తెలుస్తుంది. సో ఏదేమైనప్పటికీ ఒక మాస్క్ మ్యాన్గా ఉంటూ బయట ఆయన చెప్పేటువంటి ఒక కంటెంట్ కావచ్చు, దాని పరంగా బేస్ చేసుకొని అగ్ని పరీక్షకు వెళ్ళి అక్కడ కూడా అందరినీ మెప్పించి హౌస్లోకి అడుగుపెట్టి ఇంత కష్టపడి వెళ్ళినటువంటి వ్యక్తి ఇంత అంటే ఆయన బిహేవియర్ వల్ల అంతా కూడా నాశనం చేసుకొని 4 వారాలకి బయటకు వచ్చాడు. సో ఏదేమైనప్పటికీ మంచి గుర్తింపు మాత్రం వచ్చిందని చెప్పుకోవచ్చు.